నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ 127వ జయంతిని కృష్ణవేణి కాన్సెప్ట్ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడంతో వారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలు చాలా చక్కగా మరి ప్రోగ్రాం చేశారు. వారికి మరి ఈ పాల్గొన్న మేనేజ్మెంట్ సభ్యులకు, అధ్యాపక బృందానికి, విద్యార్థులకు, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ పేరు పేరున మనందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సుభాష్ చంద్రబోస్ ఏదైతే స్వాతంత్రం వస్తే భారతదేశంలో ఉన్న సంపద అంతా అక్కడందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పేసి ఏదైతే ఆశలు కన్నారో మరి అది ఇప్పటికీ నెరవేరేది 56 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇంకా నెరవేరేదని మరి నిరాశ నిస్పృహతో యువత ప్రజలు ఇంకా పేదరికంలో బతుకుతూనే ఉన్నారు. కానీ కారకులు వాళ్ళకు మాత్రం మరి ఆ రోజు స్వాతంత్ర పోరాటం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పుట్టాడు చేస్తున్న స్వాతంత్రాన్ని ఈరోజు కొంతమంది స్వాతంత్రం కోసం కులాల పేరుతో, మతాల పేరుతో దేశంలో విభజన చేస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈరోజు దేశంలో ఎక్కడ చూసిన మత ఘర్షణలతో, కుల ఘర్షణలతో మరి ఈరోజు దేశ విభజన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎంత చక్కగా పిల్లలు వాళ్ళ మనసులో నిజంగా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు నేను శిరస్సు వంచి వాళ్ళకు ఆధారంగా చేసిన తప్పనే. ఎందుకంటే ఆ పిల్లల హృదయాల్లో చక్కని దేశభక్తి నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి వాళ్ళకి చేస్తూ ఉన్నాను మేనేజ్మెంట్కు, ఉపాధ్యాయ బృందానికి. ఎందుకంటే అక్కడి నుంచే పిల్లల్ని ఆ వైపు నుంచే తయారు చేయాల్సింది. మరి ఆ విధంగా తయారు చేస్తున్నారు కృష్ణవేణి కాశీపు వాళ్ళకి అందరికీ తీసుకొచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత అద్భుతంగా మరి నడుపుతున్నందుకు మరి ఆ వైపుగా దేశభక్తిని ఈ విధంగా దాడుతున్నందుకు మరి ఈ పిల్లలు రేపటికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు దిద్దుతున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు చేస్తా ఉన్నాను. మరి నేతాజీ గారు కన్నా కళల్ని ఈ విధంగా నెరవేరుతున్నందుకు మీ భావితరాల్లో మీరు ఒక అద్భుతమైన ఒక శాస్త్రవేత్తలుగా దేశానికి పోయే విధంగా పెట్టి హృదయపూర్వకంగా మీకు అందరికీ అభినందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.